నానా షూ పాలిష్ అన్నావు కదా, ఆ ప్రక్రియ ఉన్నట్టుంది చూడు. సరే మమ్మీ. అంకుల్ మేము ఫంక్షన్ వెళ్తున్నాం, కొంచెం నా షూ పాలిష్ చేస్తారా? చేస్తా బాబు, 5 నిమిషాల్లో చేసిస్తా, తీసుకురండి. అవును, మా కంపెనీ తరపునే కదా టెండర్ వేసింది. మమ్మీ చేస్తారంట, డబ్బులు ఇవ్వాలరా? నానా నేను ఫోన్ మాట్లాడిస్తాను, ఈలోగా నువ్వు ఆ షూ పని చూడు. హలో మిస్టర్ రావు, ఆ డీల్ క్యాన్సిల్ అయితే నాకు 2 కోట్లు లాస్ అవుతుంది. చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇదిగో బాబు, అయిపోయింది. వావ్ అంకుల్, చాలా బాగా చేశారు. మా ఇంట్లో ఎంతో మంది సర్వెంట్స్ ఉన్నారు కానీ ఎవరు ఇంత బాగా చేయరు. అయ్యో, ఎంత అంకుల్? 20 రూపాయలు బాబు. ఓకే, మమ్మీని పిలుస్తాను, ఉండండి. మమ్మీ డబ్బులు ఇవ్వాలరా? వస్తున్నా నానా. సరే మరి. బాబు ఎంత? 20 రూపాయలమ్మా. సుధా, సుధా నువ్వేంటి ఇక్కడ ఇలా? నాన్న నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను వస్తాను. సరే మమ్మీ. ఎవరి కోసం బ్రతకాలి, ఎటువైపు సాగాలి, నువ్వే లేని లోకంలో నేనెందుకు ఉండాలి? ఈ మందు సీసాలో సుధా నువ్వేంటిలా అయిపోయావు? కాలేజ్ టాపర్వి, గోల్డ్ మెడల్స్ ఎన్నో వచ్చాయి, ఎంతో పెద్ద పొజిషన్ లో ఉన్నావు అనుకున్నాను. నిన్ని పరిస్థితుల్లో అసలు చూస్తాననుకోలేదు. కాలం పావని, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాన్నకి పెద్ద యాక్సిడెంట్, ఆస్తులన్నీ హాస్పిటల్కి అయిపోయినాయి. అయినా నాన్న మాకు దక్కలేదు. ఆ దిగులతోటే అమ్మ కూడా అదే టైంలో చనిపోయింది పావని. ఒకేసారి ఒంటరి వాడిని అయిపోయా. మళ్ళీ నేను ఏ జాబ్ కోసం ఇక ట్రై చేయలేదు. ఏదేమైనా బ్రతకాలి కదా. ఇదే నాన్న చేసిన పనే నాకు అన్నం పెడుతుంది పావని. నా మీద నీకెప్పుడు కోపం రాలేదా సుధా? నా వల్లే కదా నీ జీవితం ఎలా అయిపోయింది. మా నాన్న చేతిలో విషం పట్టుకొని నేను కావాలా ఆయన కావాలా తేల్చుకోమ్మా అని అడిగితే నిన్ను వదిలి వెళ్ళిపోక తప్పలేదు సుధా. నువ్వు తప్పేం చేయలేదు పావని. నువ్వు కుటుంబం కోసం త్యాగం చేసావు, మంచి పనే చేసావు కదా. నేనే ఇవన్నీ తట్టుకొని నిలబడలేకపోయా. మీ బాబు చాలా బాగున్నాడు. మీ హస్బెండ్ బాగానే చూసుకుంటారు కదా? ఆయన దేవుడు సుధా, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. కాకపోతే నీ జ్ఞాపకాలే నన్ను వదిలిపెట్టిపోవడం లేదు సుధా. నువ్వు రాసిన కవితలు ఇప్పటికీ ప్రతిరోజు నన్ను పలకరిస్తూనే ఉంటాయి సుధా. విన్నారా నేను నా నీడా, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. సుధా నువ్వేమనుకోకపోతే నా అకౌంట్లో 50 లక్షలు ఉన్నాయి, ఇది తీసుకొని ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయి సుధా. ఇవన్నీ ఏమొద్దు పావని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూసా. ఇప్పటికీ నీ కళ్ళల్లో అదే ప్రేమ కనిపిస్తుంది. ఈ జన్మకి ఇది చాలు పావని. ఇక నా గురించి అంటే గడుపు నింపుకోవడానికి ఏదో పనుందిగా పావని. నేను నీకేమీ ఇవ్వకూడదా?
నిన్నిలా వదిలేసి వెళ్ళలేకపోతున్నాను సుధా. అలా ఏం లేదు పావని. నేను బిచ్చం ఎత్తుకోవట్లేదు కదా పావని. పోనీ అప్పనుకోవడానికి మళ్ళీ నేను తీర్చలేకపోతే ఎప్పటికీ సంతోషంగా ఉండలేను పావని. సుధా, మీ వైఫ్ పిల్లలు పెళ్ళైతే కదా. ఈ ఫోటో నీకు గుర్తుందా పావని? మనం కాలేజీలో దిగిన ఫోటో. 15 ఏళ్లుగా ఇది నా జేబులోనే ఉంటుంది పావని. నా లైఫ్లో నాకంటూ ఉంది ఈ ఫోటో మాత్రమే పావని. నేను నీకేం చేయగలనో కూడా తెలియట్లేదు సుధా. నువ్వేమీ చెయ్యవసలేదు పావని. నేను ఓడిపోలేదు అనేది ఈరోజు తెలియజేశావు. హ్యాపీగా బ్రతికేస్తా పావని. నువ్వు ఓడిపోడు పెట్టి సుధా. ఒక ప్రేమికుడిగా నువ్వెక్కడో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. నేనే నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగా మారే నా గుండెలో. మమ్మీ నీకు ఆ అంకుల్ ముందే తెలుసా? అవునా అంకుల్ నేను కలిసి చదువుకున్నాను. అవునా, చాలా మంచి వారిలా ఉన్నారు. మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా మమ్మీ.